స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఫైనాన్షియల్ లిటరసీ మన దేశంలో చాలా తక్కువగా ఉంది అని, సో దాన్ని కొంత ఛాలెంజ్గా తీసుకొని ఈ ఫైనాన్షియల్ లిటరసీ మీద అవేర్నెస్ క్యాంపెయినింగ్స్, తర్వాత ఎడ్యుకేటివ్ క్యాంపెయినింగ్స్ కూడా చేస్తున్నారంట. ఏంటి అసలు ఆర్బీఐ ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకుంది? వాళ్ళ మోటో, వాళ్ళ థీమ్ ఏంటి అసలు? సో ఆర్బీఐ వాళ్ళు ఏం చేశారంటే ఫైనాన్షియల్ లిటరసీ వీక్ అని చెప్పి మనకి ఈ ఫిబ్రవరి ఎండ్ నుంచి మార్చ్ ఫస్ట్ వీక్ వరకు ఈ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేసిందండి. ఎస్పెషలీ దే ఆర్ పుషింగ్ ద కాలేజెస్, టీచర్స్ ని, పేరెంట్స్ ని కూడా. ఎందుకంటే వేర్ దే హ్యావ్ టు లెర్న్. యాక్చువల్లీ అసలు లెర్నింగ్ అనేది ఒక సబ్జెక్ట్, ఒక ఫైనాన్షియల్ లిటరసీ అనేది మనం అన్ని సబ్జెక్ట్స్ చదువుతాం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, జువాలజీ, సైన్స్ అన్ని చదువుతాం. బట్ మనీ సంబంధించింది ఆ ఏజ్ నుంచే ఎందుకు నేర్చుకోవడం లేదు? సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, రైట్? ఈ సబ్జెక్ట్ ఎలా అయితే మనకి మ్యాథ్స్, సైన్స్ ఇవన్నీ ఇంపార్టెంట్, అలానే మనీ మ్యాటర్స్ కూడా, పర్సనల్ ఫైనాన్సెస్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అంటే ఇప్పుడు అంటే పేరెంట్స్ ఎలా ఉన్నారు అంటే, పిల్లలు తర్వాత బయట స్కూల్ కాలేజెస్ ఎలా ఉందంటే, ఒక ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి తప్ప అన్ని విషయాలు చెప్తున్నారు, అన్ని విషయాలు నేర్చుకుంటున్నారు, ఎక్సెప్ట్ ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తప్ప. అవునండి. రీసెంట్ గా నేను ఒకటి చూసాను, ఒక లోన్ యాప్ దీంట్లో పడి, ట్రాప్ లో పడి, సో కాలేజ్ స్టూడెంట్స్ అండి, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ కమిటెడ్ సూసైడ్. రోజు చూస్తూనే ఉన్నాం. ఈ ఫిన్టెక్ యాప్స్ లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు, ఈ ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు. అసలు ఇంట్రెస్ట్ రేట్లు బయట ఎలా ఉంటాయి, అసలు బ్యాంకింగ్ సిస్టమ్ అంటే తెలియదు. ఈ స్టాక్ మార్కెట్ ట్రాప్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు, రకరకాల లింక్స్ వస్తూ ఉంటాయి మనకి రోజు. మిస్సెల్లింగ్ లో అంటే ఆ లింక్ రాగానే ఆ గ్రూపుల్లో, అది మనకి టెలిగ్రామ్ గ్రూప్ అయినా, వాట్సాప్ గ్రూప్ అయినా, ఆ క్రిప్టో కరెన్సీ గ్రూప్స్, ఈ గ్రూపుల్లో జాయిన్ అయిపోవడం. అంటే ఎస్పెషల్లీ ఈ యంగర్ జనరేషన్ ఎవరైతే మనీకి వాళ్ళు చెప్పిన ఆ ట్రాప్ లోకి వెళ్ళిపోవడము. సో చాలా వరకు మనం చూస్తున్నామండి. సో అది పక్కన పెడితే బాగా చదువుకున్న వాళ్ళు, రీసెంట్ గా మనం చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఆల్మోస్ట్ మన హైదరాబాద్ లోనే జరిగిందంటండి ఇది ఒక స్కామ్. 2.5 crores అండి. అంటే చార్టెడ్ అకౌంటెంట్స్ ని కూడా మోసం చేస్తున్నారంటే, అంటే మన లిటరసీ అంత తక్కువగా ఉందా అసలు, లేకపోతే వాళ్ళ ఆ స్మార్ట్నెస్ అని చెప్పాలా అనేది ఏమీ అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ 5 crores వరకు ఆల్ చార్టెడ్, ఒక 10 మంది చార్టెడ్ అకౌంటెంట్స్ అండి, వాళ్ళ హార్డ్ అండ్ మనీ పోగొట్టుకున్నారండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే హయ్యర్ రిటర్న్స్ వీళ్ళకి చెప్పడం. అంటే ఇది ఎందుకు వస్తుంది అంటే, మనకి ఎప్పుడైతే ఈ రిస్క్ రిటర్న్ అనే ఈ ట్రేడ్ ఆఫ్ అనే కాన్సెప్ట్ తెలియకపోతే ఇలానే అనమాట మీకు ల్యూర్ చేయడం. అంటే ఇప్పుడు హయ్యర్ ఇంట్రెస్ట్ కానీ హయ్యర్ ఇన్కమ్ అనేది మీకు ఒక ఎరగా చూపించి, మీరు ₹1,00,000 పెట్టండి మీకు 20,000 ఇస్తాము నెలకి అంటే, అది ఎలా సాధ్యం అవుతుందా అవ్వదా అనేది కూడా తెలియకుండా వీళ్ళందరూ కూడా ఇలా రెగ్యులర్ ఇన్కమ్, వాడు ఏం చేస్తారు, ఒక 2-3 months వేస్తారు, ఇక 6 months నుంచి ఇక మీకు స్విచ్ ఆఫ్ అయిపోతుంది. వాడికి కావాల్సిన అమౌంట్ ఎప్పుడైతే ఆ 2-3 కోట్లు వాడు వచ్చేసాయి, అంతవరకు బాగా ఇస్తారు మీకు, ఒక 2-3 months వరకు మీకు ఇస్తారు, ఆ తర్వాత ఇక స్విచ్ ఆఫ్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ వాట్, ఒకవైపు లోన్ ట్రాప్స్ చూస్తున్నాము, ఒకవైపు ఈ వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ గ్రూపుల్లో జాయిన్ అయిపోయి ఇట్లా మనీని, అంటే ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ అని ఏం లేదండి ఇక్కడ అసలు. అంటే మనం చార్టెడ్ అకౌంటెంట్స్ నే చూసామంటే ఇంతకన్నా ఎడ్యుకేషన్ ఇంకేం మాట్లాడతామంటే. సో దట్ ఈస్ వాట్ ఇవి చాలా గమనిస్తున్నారండి. గమనించే ఆర్బీఐ ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది తీసుకుంది. మన ఇండియాలో ఎస్పెషల్లీ 80% పీపుల్ అందరూ కూడా శాలరీడ్ ఇన్కమ్ అండి, శాలరీ మీద బేస్ అయ్యే వాళ్ళు. అందులో ఓన్లీ 20% పీపులే పాపం సేవింగ్స్ వరకు రాగలుగుతున్నారు. అంత మిగతా వాళ్ళందరూ కూడా సేవింగ్స్ వరకు కూడా రాలేకపోతున్నారు. అంటే ఈ లోన్ ట్రాప్స్ లోనే వెళ్ళిపోతున్నారు. అంటే మనది రివర్స్ జరుగుతోందండి. యాక్చువల్ గా మనం ఏంటి, ఒక గోల్, మీకు ఒక కన్సంప్షన్ ఉంది, ఒక ఇల్లు కావాలి, ఒక కార్ కావాలి, ఏదైనా కన్సంప్షన్ ఉంటే మనం ఏం చేయాలి, ముందు దానికి గోల్ పెట్టుకొని దాని తగ్గట్టు అమౌంట్ అనేది మనం చేసుకోవాలి. బట్ మనకి రివర్స్ అనమాట. ఒకటి ఏదైనా మనకు కన్సంప్షన్ ఉందంటే విల్ స్టార్ట్ విత్ లోన్. మనకి ఇంట్లో ఒక వస్తువు కావాలంటే లోన్, అక్కడ నుంచి అంటే లోన్ తర్వాత ఈఎంఐస్ నుంచి ఇంకా మీరు ఎప్పుడు బయటకు వస్తారు, ఎప్పుడు మీరు సర్ప్లస్ అనేది క్రియేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ రివర్స్ ఈజ్ హ్యాపెనింగ్ అండి. సో దానివల్లే మనకు ఓన్లీ 20% మాత్రమే సేవింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. అందులో కూడా 70% ఈ ట్రెడిషనల్స్ దగ్గరే ఆగిపోతున్నారు. ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఎక్కడైనా ఒక చిట్టు కట్టడము, లేదు అంటే గోల్డ్ స్కీమ్ వేసుకోవడము, లేదు అంటే ఒక బ్యాంక్ లో ఎఫ్డి చేసుకోవడం, పోస్ట్ ఆఫీస్ లో వేసుకోవడం, అంటే ఈ ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే ఒక చిన్న ప్లాట్ కొనుక్కోవడము, ఇక్కడే ఆగిపోతున్నారండి. అంటే వాళ్ళకి ఎందుకంటే భయం,
అవునవును. రిస్క్ అనేది ఎలా తీసుకోవాలి, ఎంత క్యాలిక్యులేటివ్గా తీసుకోవాలి, ఎందుకంటే ఈ స్కామ్స్ అవి చూసిన తర్వాత ఇంకొంచెం భయపడిపోయి ఈ స్టాక్ మార్కెట్ స్కామ్స్ లేకపోతే ఇంకేదో స్కామ్స్ చూసిన తర్వాత ఇంకొంచెం భయపడిపోయి అమ్మో ఇంకేం వద్దు, మాకు రిటర్న్స్ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, మా అమౌంట్ ఉంటే బాగుండు అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ 70% పీపుల్ అందరూ కూడా ఈ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లోకి వెళ్ళిపోతున్నారు, వేర్ దే కెన్ నాట్ అటైన్ ఈవెన్ ఇన్ఫ్లేషన్ కూడా హెడ్ చేయలేకపోతున్నారు, దానివల్ల నెట్వర్త్ అనేది వెల్త్ అనేది క్రియేట్ చేయలేకపోతున్నారు. సో దీస్ ఆర్ ఆల్ మెనీ ఇష్యూస్ అండి. బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ ఆర్ నాట్ క్రియేటింగ్ వెల్త్. ఇలాంటి మిస్టేక్స్ అన్ని జరుగుతున్నాయి కాబట్టి మనకి ఈ ఫైనాన్షియల్ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఇందులో ఏం నేర్పిస్తారు అంటే అసలు సేవింగ్స్ కి ఇన్వెస్ట్మెంట్స్ కి డిఫరెన్స్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ ఎన్ని ఉన్నాయి, సో ఇందులో రిస్క్ ఎంత ఉంటుంది, రిటర్న్ ఎంత ఉంటుంది, ఇందులో లిక్విడిటీ ఎంత ఉంటుంది, ఎవరికి ఎలాంటివి సూటబుల్ అవుతాయి, దీంట్లో ఉన్న ప్రతి వాళ్ళు ఏంటంటే మనకి ఎవరైనా మీకు అడ్వైజర్ రానియండి లేకపోతే ఇంకెవరైనా మీకు రిటర్న్స్ గురించే చెప్తారు, రిస్క్ గురించి ఎవరైనా చెప్తారండి? లేదు. రిస్క్ అనేది అసలు మాట్లాడరు, ఇందులో ఇంత రిస్క్ ఉంటుందని చెప్పరు. సో రిస్క్ గురించి తెలియకుండా చాలా మంది అందులో మనకి ట్రాప్ అవుతున్నారు. సో అండ్ ఎస్పెషల్లీ టెక్నాలజీ, ఈ టెక్నాలజీలో కూడా చాలా వరకు సైబర్ క్రైమ్స్ హైదరాబాద్ లోనే ఎస్పెషల్లీ ఎక్కువ సైబర్ క్రైమ్స్ ఆల్మోస్ట్ 100లో 1000లో రోజు అండి. అంటే అందరూ ఎడ్యుకేటెడే. అవునవును, అందరూ ఎడ్యుకేటెడే. సో ఏదో ఒక స్కామ్ రూపంలో మనీ అనేది మీ అకౌంట్లో నుంచి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఏదో ఒక రూపంలో మీకు ఆ స్కీమ్ లోకి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ కూడా ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడం వల్లే జరుగుతుందండి. ఎందుకంటే మీకు ఆ ఫీచర్స్ తెలిసాయి అనుకోండి, ఒక ప్రోడక్ట్ క్యారెక్టర్స్ ఫీచర్స్, అసలు బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది, ఒక స్టాక్ మార్కెట్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, ఆన్ విచ్ బేసిస్ ఇట్ ఈస్ వర్కింగ్, మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ చేస్తాయి, ఇవన్నీ కానీ మీకు మెకానిజం తెలిసిందనుకోండి, అసలు ఈ టాక్సేషన్ సిస్టము, ఫైనాన్షియల్ సిస్టము, ఇవన్నీ మీకు తెలిస్తే మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. నాలెడ్జ్ ఇస్ ద పవర్. మీకు కానీ నాలెడ్జ్ ఉందనుకోండి, ఎదుటి వాళ్ళు మీరు ఎన్ని చెప్పినా సరే మీరు నమ్మరు. సో ఆ సిచ్యువేషన్ కి తీసుకురావాలి ప్రతి ఒక్కరిని. అది ఈవెన్ స్టూడెంట్స్ లెవెల్లో నుండి, అంటే జస్ట్ చదువుకున్న ఇంటర్మీడియట్ డిగ్రీ అయిన వాళ్ళ దగ్గర నుంచి మనకి కానీ ఈ ఇన్కల్కేట్ చేస్తున్నట్లయితే మన పిల్లలకి సేవింగ్స్ ఎలా ఉండాలి, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాంట్స్ అండ్ నీడ్స్, అసలు మన నీడ్స్ ఏంటి, మన 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 అంటే ఆశలు అవసరాలు, ఈ రెండిటి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అయిపోయి దాని వల్ల ఏమవుతుందంటే అన్నెసరీ మనకి ఓవర్ బోర్డ్ అయిపోతున్నాం. మనం అందరం ఏమనుకుంటాము, ముందు మనకు ఒక ఇన్కమ్ వస్తుంది, ఆ ఇన్కమ్ లో నుంచి మనం ఎక్స్పెండిచర్ అయిపోతే సేవ్ చేద్దాము, కానీ ఇది చాలా రాంగ్ అండి. ఫస్ట్ మన ఇన్కమ్ లో నుంచి సేవింగ్స్ కి పక్కకు తీసేయాలి, తీసేసి ఏదైతే మిగిలిందో దాంట్లోనే మీ ఎక్స్పెండిచర్ ఉండాలి. సో యూ క్యాన్ లిమిట్ యువర్ లెవెల్ అండి. ఎంతైనా సరే మనకు అది కావాలి ఇది కావాలని ఉంటుంది, బట్ వీ నీడ్ టు లిమిట్ యాజ్ పర్ యువర్ ఇన్కమ్. అది కూడా మనం ఇన్కమ్ లో నుంచి సేవింగ్స్ పక్క తీసేయాలంటే మీకు 10,000 వచ్చినా ఒక 2,000 తీయాలి, మీకు 20,000 వచ్చినా ఓ 4,000 తీయాలి, తీసేసి అక్కడ మిగతాది మీరు ఎప్పుడైతే స్పెండ్ చేసుకుంటారో. సో ఇలా ఈ సేవింగ్ హ్యాబిట్స్ మనము ఇన్కల్కేట్ చేసుకోవడము, ఈ ట్యాక్స్ సేవింగ్ థింగ్స్ గురించి మనం నేర్చుకోవడం, ఇదంతా కూడా ఒక పెద్ద ఫైనాన్షియల్ లిటరసీకి సంబంధించిన ఈ మేజర్ థింగ్స్ అన్ని కూడా వాళ్ళు ఇన్కల్కేట్ చేశారండి. సో వే రికమెండ్ ఎవ్రీ వన్ హూ ఈస్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ అటెండ్ దీస్ కైండ్ ఆఫ్ సెమినార్స్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ లెక్చర్స్. ఈ ఫైనాన్షియల్ లిటరసీ గురించి మీరు ఎక్కువ నేర్చుకోవాలంటే యూ కెన్ కాంటాక్ట్ అస్. వీఆర్ ఆల్సో proposing these kind of literacy programs for 3-4 days. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే you can contact us. Thank you so much, Margaret garu.